ఖమ్మం జిల్లా ముదిగొండలో తహసీల్దార్ కార్యాలయంలో చికెన్ గుడ్డు వాడకంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. చికెన్ గుడ్డు తీసుకునే వారు 60 డిగ్రీల కంటే ఎక్కువగా వేడి చేసుకుని తినాల్సిందిగా రెవెన్యూ పోలీస్ అధికారులు సూచించారు. చికెన్ గుడ్డు తినడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదని, వాట్సాప్ సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు సమాచారం నమ్మవద్దంటూ ఇప్పటికే ఏపీ నుంచి కోళ్ల రవాణాని మాత్రమే నిలిపివేశామన్నారు. వైరస్ సోకిన చికెన్ అమ్మితే షాప్ని సీజ్ చేయడంతో పాటు చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. వచ్చిన ఇన్ఫెక్షన్ అనేది ట్రాన్స్మిట్ చేసే అవకాశం ఉంటుంది, వ్యాప్తి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటి రాకుండా ముందస్తు అరికట్టుకోవాలి. 1 కిలోమీటర్ ఆ సరౌండింగ్ మొత్తం బ్లీచింగ్ చల్లడం, పొడిసిమం చల్లుకోవడం, డిస్ఇన్ఫెక్షన్ చేసుకొని కంప్లీట్గా మన షెడ్ మనం కాపాడుకుంటేనే ఆ యొక్క వ్యాధి తీవ్రత మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఏదైనా వచ్చిన వ్యాధిని ట్రీట్మెంట్ చేయడం కంటే ముందస్తుగా రాకుండా కాపాడుకోవడమే మనం ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సార్, ఇక్కడ మనకు ఈ మధ్య నోటీస్ చేస్తుంది ఏంటంటే ఫార్మర్స్లో కూడా అవేర్నెస్, మీ షెడ్లో పనిచేసిన వాళ్ళైనా మీ తోటి ఉన్న వాళ్ళకైనా కూడా ఎప్పటికప్పుడు ముందస్తు సమాచారం మీకు అన్ని ఇప్పుడు వాట్సాప్ సోషల్ మీడియా వచ్చింది కాబట్టి ఏది ఒకరికొకరు చర్యలు ఏది ట్రాన్స్ఫర్ చేసుకోవడం, మీరు షేర్ చేసుకోవడం ఉండాలి. మీరు కూడా మా అధికారులు మాకు ఏది ఉన్నా కూడా విత్ ఇన్ టైంలో కూడా మాకు ఇంటిమేట్ చేయాలి. మేము త్రూ రెవెన్యూ ద్వారా మేము మళ్ళీ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కూడా ఇంటిమేట్ చేస్తాం. అదేవిధంగా మీకు ఏదైనా ఇబ్బందుల్లో కూడా మన ఎంఆర్ఓ గారికి తెలియజేస్తే దాన్ని బట్టి మేము పై అధికారులకు దృష్టి తీసుకెళ్తాం. మీ షెడ్లో ఏ ఇబ్బంది అయినా గ్రూప్లో పెట్టండి. నా ద్వారా కరోనా వచ్చింది, మనం వాటికి ట్రీట్మెంట్, మనం వాటికి విధానం పెట్టాలంటే